జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి చేయించి ఆయన అంతమొందించాలనే ఒక ఆలోచనతో, కుట్రతో, కుతంత్రంతో దాడి చేయిస్తే ఎంత తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేయించినటువంటి నాటకం కాదా ఇది? చంద్రబాబు నాయుడు గారు ప్రజామోదం లేక తేలిపోవటం వలన ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉన్న చూసి వారవలేక ఏదో ఒక రకంగా అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో తప్ప వేరే ఆలోచన ఉందా? ఏమంటాడు బోండా ఉమా, అన్నా క్యాంటీన్ తీసేస్తే రాళ్ళతో దాడి చేయిస్తారా? 300 రూపాయలు ఇవ్వకపోతే రాళ్ళతో దాడి చేయిస్తారా? చివరికి 4 కొరుకొని చివరికి 2 నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తే మేము చూస్తాను పోలీసులు నడిపిస్తాడా? ప్రజాస్వామ్యమేనా? ప్రజలు చూస్తలేదా? ప్రజలు కళ్ళేని కబోజులా? నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కానీ బోండా ఉమాను కానీ మీ కుట్రపూరిత రాజకీయాలకు చెల్లవు. జగన్మోహన్ రెడ్డి గారికి తగలని చోట తగిలితే మా పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా పేదవారి పరిస్థితి ఏంటి? మీరు చేతగారి దద్దమ్మల్లాగా ఎన్నికల్లో ఓడిపోతున్నారని తెలిసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అంతమొందించాలి తప్ప వేరే ఆలోచన లేదు. ఏమైనా రాజకీయ నాయకుడివేనా బోండా ఉమా? నువ్వు మనిషివేనా? నీకు దమ్ముందా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవయ్యా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడి ఏదో చేస్తానంటే నువ్వు పొట్టగివా పోటుగాడివా? రా తేల్చుకుందాం. నువ్వు ప్రజాక్షేత్రంలో రా, మా క్యాండిడేట్ మీద గెలువు, లేకపోతే బహిరంగంగా ఎక్కడికైనా రా. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా పార్టీ కోసం ప్రజలను మోసపెట్టి ప్రజలను భయభ్రాంతులు చేయాలంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలా. అకౌంటబిలిటీ అనేది అవసరం. ఈ చేతకాని ప్రేలాపనలు మాట్లాడటమను మీరు కుట్రలతో నడవటం అంటే చంద్రబాబు నీ యొక్క ఆటలు చెల్లవు. నువ్వు చివరికి ఎవరినైనా అందమందించా లాస్ట్ రిజల్ట్ తీసుకుంటా ఉన్నావు. అది చివరికి నీకే తగులుతుంది. ఎన్నికలలో ప్రజలు ఈ రాళ్ల దాడి, నీ కుట్రలు కుతంత్రాలకి అన్ని చెరుచుటి రాబోయే రోజులు వస్తాయి. 2024 నీకు ఆఖరి రోజులు. నీ రాజకీయ పునాది పూర్తిగా భూస్థాపితం అయిపోయే రోజులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి దేవుడి బిడ్డ మీద నువ్వు దాడి చేయించేవే, దాని ప్రాయశ్చిత్తం అనుభవిస్తావని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.